హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు మొదలయ్యాయి. గత 7 ఏళ్లుగా నాగోల్, మియాపూర్ వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉండగా మరికొద్ది రోజుల్లో ఆ ఉచిత సదుపాయాన్ని తీసేస్తున్నారు. అయితే కనీస సదుపాయాలు కల్పించకుండా పెయిడ్ పార్కింగ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. వెంటనే పెయిడ్ పార్కింగ్ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ను మరికొద్ది రోజుల్లో ఎత్తివేయబోతున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగస్టు 25 నుంచి, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 1 నుంచి పార్కింగ్ ఛార్జ్ చేయనున్నారు. అయితే గత 7 ఏళ్లుగా ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ప్రస్తుతం పెయిడ్ పార్కింగ్ పెట్టడంపై వాహనదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పైలట్ రన్ గా బుధవారం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయగా వాహనదారులు ఆందోళనకు దిగారు. నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న స్థలంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పార్కింగ్ ఉచితంగానే ఉంది. కానీ అక్కడ వాహనాల కోసం ఎలాంటి షెడ్ ఏర్పాటు చేయలేదు. అక్కడ ఉండే ప్లేస్ కూడా గుంతలమయంగా ఉంటుంది. వర్షం వస్తే వాహనాలు పార్క్ చేయడం చాలా కష్టం. సెక్యూరిటీ కూడా అంతంత మాత్రమే. ఇలా కనీస సదుపాయాలేవీ కల్పించకుండా ఉన్న ఫలంగా పెయిడ్ పార్కింగ్ పెట్టడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఫెసిలిటీస్ అన్నీ కల్పించినాక తీసేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఏది కూడా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ప్రాపర్గా పెట్టకుండా ఇవన్నీ వసూలు చేయడం అది సమంజసం కాదు. హెచ్ఎంఆర్ఎల్ అథారిటీస్కి మేము ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము. కొంచెం అన్నీ కూడా షెడ్ కానీ ఏమన్నా పార్కింగ్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఈ ఛార్జెస్ పెడితే బాగుంటుంది. ఫ్రీ పార్కింగ్ పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే ఏం ఫెసిలిటీస్ ఏం లేవు కదా. ఇప్పుడు మేము మార్నింగ్ వెళ్తాం ఈ టైంకి, అరౌండ్ 9 o'clock వస్తాం ఈవినింగ్. ఇక్కడ 40 పే చేయాలి, అక్కడ 60 పే చేయాలంటే 100 రూపీస్ మాకు హెవీ ఛార్జెస్ అయిపోతాయి. మంచి నీట్గా చేయించి అన్ని మంచి నీట్గా చేయించిన తర్వాత పెయిడ్ పార్కింగ్ చేయమని ఎవరైనా ఇస్తారు. పార్కింగ్ పరిస్థితి ఎట్లుంది మీరు చూడండి. పెయిడ్ పార్కింగ్ ఇట్లా ఉంటుందా? ఫస్ట్ ఫెసిలిటీస్ పెంచి పెయిడ్ పార్కింగ్ చేస్తే బెటర్ కదా. ఇప్పటికే మెట్రో టికెట్ల రేటు అధికంగా పెంచి ఇప్పుడు పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేస్తే ఎలా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మెట్రో టికెట్ కంటే పార్కింగ్ ఫీజు ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరి వాహనం బాధ్యత వాళ్లదే అని బోర్డు పెట్టడంపై మండిపడుతున్నారు. వెంటనే కొత్త నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రీ పార్కింగ్ చేయాలి. ఆల్రెడీ మనకు మెట్రో పెంచారు, 50 నుండి 55 చేశారు టికెట్ మీద. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ పార్కింగ్ పెడితే ఇంకా జనాలు ఎక్కడికి వెళ్ళి వస్తారు? మంత్లీ 1000, 2000 ఎక్స్ట్రా పడుతున్నాయి. నేను డ్యూటీకి వెళ్తున్నా, నాకు 12 hours పడుతుంది. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే నైట్ 9, 10 అవుతుంది. నేను జూబ్లీస్లో చేస్తాను. నేను చేసే డ్రైవర్ ఉద్యోగం 12 hours పడుతుంది. 12 hours వచ్చి 40-50 రూపీస్ వీళ్ళకే కట్టాలిగా. ఇది రాంగ్. ఇది కానీ ఒక మినిమం ఒక 5 రూపీస్ 10 పెట్టాం, కానీ 25 40 అవి కరెక్ట్గా 7 అవుతుంది, 8 అవుతుంది, 12, 10 కూడా అవుతుంది. డిపెండ్స్ ఆఫీస్ ప్రెజర్. ఓకే, ఆ సిచ్యువేషన్లో వచ్చి 12 hours పెట్టి ఈ టోల్ గేట్స్ కలెక్ట్ చేయడం అనేది తప్పు. ఇంకోటి ఏంటంటే ఓనర్స్ రిస్క్ అనేది వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే 10 రూపాయలుగా, 8 గంటల వరకు 25 రూపాయలుగా, 12 గంటల వరకు 40 రూపాయలు, ప్రతి అదనపు గంటకు 5 రూపాయలు చెల్లించాలని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే 30 రూపాయలు, 8 గంటల వరకు 75 రూపాయలుగా, 12 గంటల వరకు 120 రూపాయలు, అదనపు గంటకు 15 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు.